పోలవరం, బనకచెర్ల, నల్లమల్ల సాగర్ ప్రాజెక్టులకు సూత్రధారి ఆదిత్యనాథ్ దాస్. ఆ ఆదిత్యనాథ్ దాస్ ను చంద్రబాబు నాయుడు గారు సూచిస్తే రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా నియమించుకున్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు సూచిస్తే గోదావరి, బనకచెర్ల ప్రాజెక్టులో ఆయనను కమిటీ చైర్మన్ గా పెట్టి దొంగ చేతికి తాళాలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి. దుర్మార్గం ఇది. అంటే మీరు గోదావరి, బనకచెర్లకు ఇవాళ జెండా ఊపుతూ తెలంగాణ గొంతు నలుపుతున్నారు. మీరు తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి, ఆనాడు ఉద్యమ ద్రోహి, ఇవాళ నీళ్ళ ద్రోహి రేవంత్ రెడ్డి అని చెప్పి నేను ఆరోపిస్తా ఉన్నాను. ఇక తెలంగాణ ఉద్యమంలో నువ్వు జై తెలంగాణ అనలే, రాజీనామా చేయలే, తుపాకీ ఎక్కుబెట్టిన తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి ఇవాళ చంద్రబాబు దాసు అయిన ఆదిత్యనాథ్ దాసును రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా పెట్టుకుంటావు. అంతేకాదు ఇవాళ గోదావరి, నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు అతన్ని అడ్వైజర్ గా, అతన్ని చైర్మన్ గా పెడుతూ కమిటీ చేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ కు వత్తాసు బలికే ప్రయత్నం చేస్తున్నావు. కెన్ వి ఎక్స్పెక్ట్ ఆదిత్యనాథ్ దాస్ తెలంగాణకు మేలు చేస్తాడా? ఆయన ఆంధ్రప్రదేశ్ కు 10 ఏళ్లు జలవనరుల శాఖ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా 100 ఉత్తరాలు రాసిన వ్యక్తి, తెలంగాణ ప్రాజెక్టులను అడుగడుగున అడ్డుకున్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని అసలు సలహాదారుడు పెట్టుడైంది. ఈ గోదావరి, బనకచెర్ల కమిటీ వేసుడే తప్పు. ఆ కమిటీకి ఆదిత్యనాథ్ దాస్ ను చైర్మన్ గా పెట్టడం అంటేనే నువ్వు తెలంగాణ ద్రోహివి. బట్టబయలైపోయింది నీ దొంగతనం. అంటే ఇన్ని అబద్ధాలా చెప్పు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కమాన్ ప్రజలకు సమాధానం చెప్పును.